Hello, nenu Mahesh Vitta. Please do subscribe to JM TV. స్థాపించిన జెండాను గెలిపించేదాని కోసం ఇంతమంది యువకులు స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం హృదయపూర్వకంగా సంతోషిస్తూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ స్వాగతం పలుకుతా ఉన్నాం. ఆదినారాయణ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు, వారి స్నేహితులు, బంధువులు, అనుచరులు వందల సంఖ్యలో ముఖ్యంగా యువత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం శుభపరిణామం. ఈ ప్రాంతానికే కాకుండా పలు ప్రాంతాల్లో నివాసం ఉండే యువకులందరూ కలిసి ఆదినారాయణ రెడ్డితో జతగట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది సంతోషము, మరింత లాభదాయకము, బలోపేతము. ఈ కార్యక్రమం అంతా కూడా స్థానిక నాయకుడు శివారెడ్డి గారి నాయకత్వంలో, శివారెడ్డి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం అంతా జరుగుతూ ఉంది. వాస్తవానికి ఈ యొక్క సచివాలయ పరిధిలో శివారెడ్డి బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఈ ప్రాంతం అంతా కూడా ఉంది శివారెడ్డి గారి నాయకత్వంలో. ఇంకా శివారెడ్డి ఆదినారాయణ రెడ్డిని, యువతను దగ్గరికి తీసుకొని మరింత పార్టీని బలోపేతం చేసినందుకు హృదయపూర్వకంగా శివారెడ్డిని అభినందిస్తూ ఉన్నా, ఆదినారాయణ రెడ్డికి స్వాగతం పలుకుతూ ఉన్నా. వారితో పాటు యువతనందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 25 రోజుల పాటు మీ శక్తి వంచన లేకుండా అవిశ్రాంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం, కృషిని చేయాలని చెప్పి జగనన్న పాలనలో పేద మధ్యతరగతి కుటుంబాలకు జరిగిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, జగనన్న పాలనలో ప్రజలకు జరిగిన మంచిని వివరిస్తూ, ఒక అబద్ధం కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. జగనన్న చేసిన మంచి పాలనను, మంచి సంక్షేమ పరిపాలనను మనం చెప్పగలిగితే చాలు. 1కి 10 సార్లు ప్రతి ఇంటికి మనం వెళ్ళి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలు అమలులోకి వచ్చినాయి, ఏవే కార్యక్రమాల ద్వారా పేదవారి కుటుంబాలకు మేలు జరిగింది, 3000 రూపాయల పెన్షన్ పెంచి 65 సంవత్సరాల వయసును 60 సంవత్సరాలకి తగ్గించి ఇంటికే పంపించిన వైనం కానీ, 45 సంవత్సరాలకే మన పెన్షన్ ఆడపిల్లలకి ఇచ్చిన విధానం కానీ, పొదుపు సంఘాల మహిళల యొక్క రుణాలను 200 కోట్ల రూపాయలు ఈ ఊర్లో మనం మాఫీ చేసి చెల్లించిన విధానం కానీ, రైతు భరోసా కేంద్రాలను స్థాపించి వారికి 13,500 ఇచ్చిన విధానం కానీ, ఇలా అనేక రకాల చేనేత సదస్సు కావచ్చు, ఇంకా మంచి కార్యక్రమాలు, ఇండ్ల పట్టాలు కావచ్చు, ఆరోగ్యశ్రీ కార్డు కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, ఉన్నత విద్య వరకు, పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఉన్నత విద్య వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నటువంటి విద్యాదానం ఎంత గొప్పది కూడా వివరించాల్సిన అవసరం ఉంది. 5 లక్షలు ఉండే ఆరోగ్యశ్రీ కార్డు 25 లక్షల రూపాయల వరకు పెంచి ఇచ్చి మన కుటుంబాలలో ఏ ఒక్క ఆత్మీయుడు కూడా మరణించకూడదు, అనారోగ్య పాలు కాకూడదని చెప్పి ఆయన తీసుకున్నటువంటి మంచి పాలనను ప్రజలకు మనం వివరించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వమే, ఈ పాలనే, ఈ పార్టీనే పేదవారి కోసం ఉద్భవించిన పార్టీ, పేదవారి యొక్క కష్టాల్లో నుంచి పుట్టినటువంటి పార్టీ.
ఇది పేదవాళ్ళ కోసమే పోరాటాలు చేసి అవిశ్రాంతంగా పోరాటం చేస్తూ అధికారంలోకి వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ బలం పేదవారు, ఈ పార్టీ యొక్క పునాది పేదవారే. మనం చెప్పాల్సింది కూడా రేపు అదే పేదవారికి. ఇది మీ పార్టీ, ఇది మీ ప్రభుత్వం, మీ పాలన. ఓటు వేయాల్సింది, గెలిపించుకోవాల్సింది జగన్ కాదు, మిమ్మల్ని మీరు గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్ గెలిస్తే జగన్ పాలన గెలిచినట్టు, పేదవారు గెలిచినట్టు. జగన్ ఓడితే పేదవారు ఓడినట్టు, జగన్ పాలన ఓడినట్టు. ఇక్కడ రాచమల్లు ప్రసాద్ రెడ్డి అభ్యర్థి కాదు, 175 నియోజకవర్గాల్లో 175 అభ్యర్థులు మేము కాదు పోటీ చేసింది. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారి పాలనే పోటీ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పేదరికానికి అనుకూలమైనటువంటి వాతావరణమే పోటీ చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే గెలిచినా ఓడినా జగన్, గెలిచినా ఓడినా పేదవారే. నమస్కారం. ఏరియా ఇన్ఛార్జ్ శివారెడ్డి అన్న గారికి అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మెయిన్గా నేను ఈ పార్టీ మారనీకి, ఇంతమంది ఆత్మీయుల మధ్యలో చేరనీకి కారణం ఒకటే, మన జగనన్న మన కోసం చేసిన సంక్షేమ పథకాలే దానికి మెయిన్, దీనికి అన్నిదాలకు మూలము. మన అందరికీ యూత్ ఉండే ప్రతి ఒక్కరు, యూత్లో ఉన్న ప్రతి ఒక్కరు అన్న వెనకమ్మడే ఉంటారు, ఉండబోతారు కూడా. దీనిలో చాలా మందికి ఇప్పుడే కొత్తగా ఫస్ట్ ఓటు వచ్చింది. ఆ ఓటును చాలా సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.